చిలకలూరిపేట నియోజకవర్గంలోని 2.60 కోట్లతో నిర్మించనున్న నూతన పోస్టాఫీస్ భవనానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మాజీ మంత్రి స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి మాట్లాడుతూ, ఇటీవల కడప జిల్లా గండికోట అభివృద్ధికి కేంద్రం నిధులు కేటాయించిన విధంగానే రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న కొండవీడు కోటకు కూడా నిధులు కేటాయించి ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు కేంద్రం నుంచి నిధులు తెచ్చి కొండవీటి కోటను అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సెంట్రల్ నుంచి కూడా సుమారు 100 కోట్ల రూపాయలు నిధులు కూడా తీసుకొచ్చారు. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రపై రాబోయే తరాలకు తెలియజేసేటువంటి దానికి పెమ్మసాని గారి గురించి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొండవీటి కోటకు కూడా మన కృష్ణదేవరాయ గారు, మన ఎంపీ గారి ద్వారా అమరావతి రాజధానిలో కొండవీటి కోట ఒక పూర్వ వైభవం సంతరించుకోవాలి అంటే పెమ్మసాని గారి ద్వారా కేంద్రంలో గండికోటకు ఏ విధంగా అయితే నిధులు సాధించారో కొండవీటి కోట కూడా స్వాతంత్రం వచ్చినాక సొంత భవనం, మంచి వస్తువులతో కూడిన భవనం లేదని చూస్తున్నటువంటి పరిస్థితుల్లో 809 మీటర్లు మంచి ప్రదేశంలో తహసీల్దార్, ఎంపీడీఓ ఆఫీస్ అతి సమీపంలో దాదాపు 8,694 స్క్వేర్ ఫీట్ తోటి ఒక మంచి భవనాన్ని 2,78,00,000 ఈ భవనం నిర్మాణం చేసుకుంటోంది. చిలకలూరిపేట నియోజకవర్గం గ్రామాల్లో ఉన్నటువంటి అందరికీ ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు. బాగా పనికొస్తుందని చెప్పి నా ఉద్దేశం. తప్పకుండా ఇక్కడ ఉన్న సంబంధించిన వారికి కావాలి, అందరికీ కూడా ఈ నూతన భవనం ద్వారా ఉపయోగం బ్యాంకింగ్ వ్యవస్థ కానీ ఇతర వ్యవస్థ కానీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పిన భావిస్తున్నాం. అలాగే ప్రతి దాన్ని కూడా పూర్తిగా పరిశీలించి తెలుసుకొని చదివిన సబ్జెక్టు నాకు క్వశ్చన్ వస్తుందో లేదో కాకుండా ప్రతి దాన్ని పూర్తిగా చదివి బ్రీఫింగ్ తీసుకొని ఎందుకు తెలుసుకొని ఏదో విధంగా వచ్చే వాళ్ళు ఏదో విధంగా రాష్ట్రానికి ఉపయోగించి చేయాలి. అన్ని పదవి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏదో అభివృద్ధి కార్యక్రమం చేయాలి అని భావిస్తూ ప్రతి రోజు పనిచేస్తామని చంద్రశేఖర్ గారు ఆయనకి అసలు మనలో రాజకీయాలకు రమ్మని తీసుకొచ్చిన వ్యక్తి 2014 అదేవిధంగా చిలకలూరిపేట ప్రాంతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ అభివృద్ధి అంటూ కనపడింది అంటే అది వారి హయాంలోనే కనపడింది. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి హవాలో కూడా అతి తక్కువ మెజారిటీతో ఓడిపోయారు అంటే ఆయన చేసిన అభివృద్ధి ప్రజలందరికీ తెలుసు అని ఇంకొకసారి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మంత్రిగా 5 సంవత్సరాలు అనేక శాఖలకు సమర్థవంతంగా నడిపించినటువంటి వ్యక్తి పుల్లారావు గారు. పోస్టల్ ఉద్యోగులకి అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరి ఈరోజు పోస్టల్ ఉద్యోగుల గురించి చెప్పాలి. చాలా ప్రతి మారుమూల గ్రామంలో ఒకప్పుడు చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు పోస్టల్ ఉద్యోగి వచ్చి ఒక డోర్ శబ్దం చేస్తే ఇంటిలో వాళ్ళ
Department. It has become a tool for Indian rural development.